డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జన్మదిన వేడుకలను నల్గొండలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకున్నారు. జన్మదిన వేడుకలలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీతో పాటు హృదయ భవన్లో బాలలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన నివాసంలో కేక్ కట్ చేయించి బాణాసంచా కాల్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై లాఠీలు, తూటాలకు ఎదుర్కొని పోరాడిన నేత, తెలంగాణ విద్యార్థి నాయకుడిగా ఆయన ఉద్యమాలు, పోరాటం చేసిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. అలాంటి నాయకుడు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. 2029లో సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి చేపట్టాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బోడస్వామి, జిల్లాపెల్లి పరమేష్, ఏర్పుల శ్రవణ్ కుమార్, ఏళ్ల రవీందర్ రెడ్డి, ముంతాజ్ అలీ, పగిళ్ల రాజు, ఈద భాస్కర్, తాడూరి శ్రీనివాస్, శరత్, జశ్వంత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. चालो केक लगाओ जी, केक लगाना थैंक यू నా జన్మదినం సందర్భంగా ఇవాళ నల్గొండ కానీ లేదా ఇతర పట్టణాల్లో జరిగినటువంటి సామాజిక సేవా కార్యక్రమాల సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు, తెలంగాణ వాదులు, బడుగు బలహీన వర్గాల సామాజిక సంస్థలు, సమాజం కోసం పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉద్యోగ సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు, నన్ను అభిమానించినటువంటి అనేక మంది ఇవాళ వివిధ రూపాల్లో వారికి తెలిసినటువంటి పద్ధతి లోపల శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను మరింత ముందుకు పోవాలని, సమాజం కోసం పనిచేయాలని, అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి నన్ను ఇవాళ మీరందరూ ఆదరించినందుకు మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న సవినయంగా. పేదింటి బిడ్డనైన నేను ఉస్మానియా విద్యార్థి నాయకునిగా తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేసి జైళ్ళు, కొట్లాటలు, అదేవిధంగా అనేక సందర్భాల్లో లాఠీలకు, తూటాలకు నిలబడి మరి ఇవాళ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియామకమైన సందర్భం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ అన్న గారి సారథ్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అతిరథ మహారథులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా నన్ను ఆదరించి, అభిమానించి ఓ బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఇవాళ ఈ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అప్పచెప్పినారు. సరే, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పుడు కూడా ఇతర పార్టీలో ఉన్నటువంటి అభిమానులు కానీ లేదా సామాజిక హోదాలో ఉన్నటువంటి అనేక మందితో నాకు సత్సంబంధాలు కలిగి ఉన్నాం. రాజకీయంగా విభేదించినప్పటికీ కూడా మేము వ్యక్తిగతంగా అందరితో మంచిగా ఉన్నాం. అందుకోసమే ఇవాళ అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ వీరంతా కూడా నన్ను ఆదరించడానికి, అభిమానించడానికి వచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఎప్పటికి కూడా ఈ సమాజం యొక్క హితం కోసం, బడుగుల కోసం, పేదల కోసం పనిచేస్తానని, ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేయకుండా రాజకీయాల్లో పదవులు ఉన్నా లేకపోయినా లేదా మరొక వచ్చినా రాకపోయినా 100% పేదల కోసం నా జీవితాన్ని మరి అంకితం చేసి పేద ప్రజల హృదయాల్లో చిరస్మరణమైనటువంటి స్థానాన్ని ఒక మంచి నాయకునిగా మీ అందరి చేత మెప్పు పొందుతానని, నా కంఠంలో ఊపిరినంత వరకు కూడా ఎప్పుడు కూడా తప్పు చేయకుండా, ఒక పేదలకు కానీ, బడుగులకు కానీ మరొకరికి వ్యతిరేకంగా పనిచేయకుండా, ఎవరైతే కన్నీళ్ళు వచ్చినా, అది ఏ కులమైనా, ఏ వర్గమైనా ఇబ్బంది వచ్చినా, వారు అప్పర్ క్యాస్ట్ అయినా లేదా అగ్రకులమైనా, దళితులైనా, అట్టడుగు వర్గాలైనా, ఏ పేదవాడు ఎవరైనా నన్ను సంప్రదించినా వారికి న్యాయం చేసి వారి చేత శభాష్ అనిపించుకుంటా తప్ప
ఒక వర్గానికి కొమ్ముగాచి మరొక వర్గానికి వ్యతిరేకంగా పనిచేయడం అనేది నా కంఠంలో లేదు. నేను అది నేర్చుకోలేదు. అందువలనే ఇవాళ నన్ను అందరూ ఆదర అభిమానాలతో ముందుకు పోవాలని చెప్పి మరి ఆశీర్వదించారు. వారందరికీ రుణపడి ఉంటా. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి అందరి పేర్లను నేను చెప్పను, కానీ ఎందుకంటే వారందరూ కూడా నన్ను ప్రేమతోని అభిమానంతోని ఆదరించి ఇవాళ ఇంతటి వాడిని అయిందంటే వీరందరి ఆశీర్వాదంతోనే అయినా ఈ ఆశీర్వాదంతో మరింత ముందుకు పోయి ప్రజాసేవలో నా జీవితాన్ని ధన్యం చేసి 47 సంవత్సరాలు అడుగుపెడుతున్నటువంటి గౌరవ నేత పున్న కైలాస్ నేత గారు ఈరోజు డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నందుకు మేము ఎంతగానో గర్వపడుతున్నాం. కారణం ఏంటంటే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉగిసిపడుతున్న సందర్భంలో మేమందరం కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేదుడు వాదోడుగా సహాయ సహకారాలతోటి ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళం మేమందరం. ఈరోజు ప్రొఫెషన్ పరంగా ఎవరి స్థాయిలో మేము వెళ్ళిపోతున్నా, ఎవరి స్థాయిలో వాళ్ళు ఉండి ఎవరి దారిలో మేము వెళ్ళిపోతున్నా కూడా అన్నగారు రాజకీయ పరంగా ముందుకు వెళ్ళడం మాకు చాలా సంతోషకరం. విషయం ఏంటంటే కైలాస్ అన్న నేత గారు మా మునుగోడు నియోజకవర్గం ముద్దుబిడ్డ. అలాంటి ముద్దుబిడ్డ ఒక నేత కార్మిక కుటుంబంలో పుట్టి ఈనాడు జిల్లా స్థాయిలో ఒక రాజకీయంగా ఎదగడం మాకు చాలా గర్వకారణం అనిపిస్తుంది. ఇలాంటి నేత భవిష్యత్ కాలంలో ప్రజాప్రతినిధి అయి చట్టసభల్లో పాల్గొని ఎన్నో మంచి గౌరవమైనటువంటి చట్టాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటూ అలాంటి అవకాశం భగవంతుడు కల్పించాలని. అంతకుముందు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్మల్ హృదయలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి నాయకుడిగా ఆయన ఉద్యమాలు, పోరాటం చేసిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. అలాంటి నాయకుడు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోడస్వామి, జిల్లాపెల్లి పరమేష్, ఏర్పుల శ్రవణ్ కుమార్, ఏళ్ల రవీందర్ రెడ్డి, ముంతాజ్ అలీ, పగిళ్ల రాజు, ఈద భాస్కర్, తాడూరి శ్రీనివాస్, శరత్, జశ్వంత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. నేత గారి 46వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. మున్ముందు ఒక బలహీన వర్గాల బిడ్డగా మేము వారిని అనేక గొప్ప పదవుల్లో చూడాలని ఈ 46వ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు రాబోయే రోజుల్లో ఆ భగవంతుల ఆశీస్సులతో గొప్ప పదవుల్లో ఉండాలని, ఇంకా అనేక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకొని భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం తరపున మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ధన్యవాదాలు. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత గారి 46వ జన్మదిన ఈరోజు నిర్మల హృదయ భవన్లోని అన్నదాన కార్యక్రమం, అట్నే గవర్నమెంట్ హాస్పిటల్ పంపిణీ, కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. వారు నుండు నూరేళ్ళు మరెన్నో పదవులు ఆశించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకు. పున్న కైలాస్ నేత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా మన నాయకుడు ఉన్నత పదవుల్లో ఇంకా ముందుకెళ్ళాలని, బీసీ బిడ్డగా ఇంక ఎదగాలని, ఓయూ యొక్క యూనివర్సిటీలో జరిగిన సంగ్రామంలో పాల్గొని ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ఉరూతలు ఊగించి ఈరోజు అధ్యక్ష పదవి అలంకరించిన కైలాస్ నేత గారికి మున్ముందు ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ